ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు. ఎందుకనంటే ఫస్ట్ పేరు నుంచే స్టార్ట్ చేద్దాం అనమాట. ఎందుకంటే పేరులోనే చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ నాట్ ఓన్లీ మై క్వశ్చన్, ఇట్ ఈస్ చాలా మంది క్వశ్చన్. అసలు మీ పేరులో అంతరార్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? మీనింగ్ ఓకే, అంటే ఎందుకు అన్ని ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి? అదే సార్, దట్స్ మై క్వశ్చన్. కన్ఫ్యూజ్ ఇంటెంట్ ఇస్ నెవర్ టు కన్ఫ్యూజ్. కమ్ ఆన్, అలా ఎందుకు పెడతారు పేరెంట్స్? ఓ, పేరెంట్స్ పెట్టిన పేరా? నాకేం సరదా నా ఈ పేరు పెట్టుకోవడానికి. నేను నిజంగా అది నువ్వు పెట్టుకున్న పేరు అనుకున్నాను ఇప్పటిదాకా. కిరణ్ వాజ్ పేరెంట్స్ ఇచ్చారు. మై ఫ్యామిలీ యూస్ టు ఫాలో దిస్ సూఫీ సెయింట్, ఆర్ సూఫీ అనకూడదు, ద సెయింట్ ఫ్యామిలీ ఫర్ వెరీ లాంగ్ టైం. ఎక్కడ ఉంటారు ఆయన? ఎక్కడ ఉండేవారు? పిఠాపురంలో ఉంటారు. ఓకే. అప్పట్లో అంటే నేను పుట్టక ముందు ఆయన రాజమండ్రిలో మా ఇంట్లోనే ఉండేవారు. So because Pittapuram was a small village then, it was far away. So Rajahmundry was a decent town. So మా ఇంట్లోనే ఉండేవారు అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యామిలీ ఉండేది, సో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్యామిలీ ఉండేది, ఫస్ట్ ఫ్లోర్ లో ఆయన ఉండేవారు. సో కలవడానికి వచ్చిన శిష్యులు కానీ అందరు కానీ they used to meet him there. So it's very close to us and strong associations and all. And అలాగా he died, he passed away I don't know 2 months before I was born. ఓకే. సో ఎలా అంటే హౌ ఇట్ వర్క్స్ ఇస్ జనరల్గా ఆయన మీద రెస్పెక్ట్, ఆయన పేరు హుసేన్ షా, వాళ్ళ మహదీన్ బాషా, ఉమర్ అలీ షా, దోస్ ఆర్ ద నేమ్స్ అన్నమాట, డిసెండెంట్స్ నేమ్స్ అన్నమాట. ఓకే. సో అందరూ ఆ షా వచ్చేలాగా పేరు పెట్టుకుంటారు. నాన్నగారి పేరు ఉమేష్, అన్నయ్య పేరు సురేష్, చెల్లెలి పేరు శిరీష, మనీషా. సో ద షా సౌండింగ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద నేమ్స్ అన్నమాట. ఓకే. సో ఆయన దగ్గర when mom was pregnant with me, mom was carrying me, it was like పెడతావా పేరు? పెడతానండి. లైక్ ఇలా హాఫ్ ఆఫ్ పేర్లు వద్దు, మొత్తం పేరు పెట్టు అన్నారండి. ఓకే. సో there was no second thought. అడిగిన తర్వాత, పెద్ద ఆయన అడిగిన తర్వాత there was no second thought. So when he asked, నీ కొడుకు పుడతాడు, కొడుకు పుడితే నీ కొడుక్కి నా పేరు పెడతావా అన్నారంట. లైక్ కొడుకు కూతురు తెలియదు కదండి, కొడుకే పుడతాడు, పేరు పెడతావా? ఓకే. యా, పెట్టేస్తాను. సెకండ్ థాట్. పుట్టగానే హుసేన్ షా అని పెట్టారు. దే వర్ గివెన్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్. ఆ తర్వాత హుసేన్ షాకి కపుల్ ఆఫ్ ఆప్షన్స్, కిరణ్ ఒకటి, ప్రసాద్ ఒకటి, కరణ్ ఒకటి, ఇంకేవో ఐ డోంట్ రిమెంబర్, కపుల్ ఆఫ్ ఆప్షన్స్. మామ్ పిక్డ్ కిరణ్ అవుట్ ఆఫ్ దాట్. అండ్ రెస్పెక్ట్ టు హిమ్, మోర్ దెన్ రెస్పెక్ట్, శ్రీ ఇస్ రెస్పెక్ట్ టు హిమ్ కాబట్టి శ్రీ వాజ్ యాడెడ్ బిఫోర్ దాట్. ఓకే. సో అలాగా ఇట్స్ శ్రీ హుసేన్ షా కిరణ్. శ్రీ హుసేన్ షా కిరణ్ గారు. సో నౌ వి ఆర్ స్టార్టింగ్ ద యాక్చువల్ పాడ్కాస్ట్ అన్నమాట. సో ఇంట్రో అయిపోయింది. నౌ కమింగ్ టు మై క్వశ్చన్, సో అకాడమిక్స్ అండ్ ఆల్, వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్? ఎక్కడ, ఏ ప్లేస్? I was born in Rajahmundry but never there. చాలా 3-4 monthsకి వచ్చేసంటున్నాం హైదరాబాద్. డాడ్ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో డెలివరీ టైంకి వెళ్తారు కదా, సో డెలివరీ టైంకి వెళ్ళినప్పుడు వాజ్ బోర్న్ రాజమండ్రి. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. అండ్ ఐ స్టైడ్ సికింద్రాబాదే, హైదరాబాద్ కూడా సికింద్రాబాద్, సైనిక్పురి, నిరెడ్మేట్ అటైపోయాయి అనమాట. సో స్టడీ ఇన్ భవన్స్ అయిపోయిన తర్వాత స్కూలింగ్ అయిపోయింది. దెన్ డాడ్ వాజ్ ఆల్రెడీ, అప్పటికి డాడ్ యూఎస్ వెళ్ళిపోయారు, వారు వెళ్ళిపోయారు. డాడ్ లెఫ్ట్ టు యూఎస్. అండ్ మామ్ అండ్ సిస్టర్స్ వర్ ఆల్సో, సిస్టర్స్ వర్ కిడ్స్, నాకన్నా 10 years చిన్న. So even they were planning to go, and వాళ్ళు వెళ్ళిపోతున్నారని కాదు కానీ ఫర్ సమ్ రీజన్ ఆ టైంలో స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, ద పూల్ పార్లర్స్ ఆర్ వెరీ ఫేమస్, అండ్ యునో ద స్నూకర్ పార్లర్స్, హ్యాంగ్ అవుట్స్ అండ్ ఆల్, అవన్నీ చాలా ఫేమస్ అయిపోయినాయి అనమాట. సమ్హౌ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దోస్ స్పేసెస్. సో అందరూ కూడా అరే ఇక్కడ కాలేజ్, హౌ ద చూసింగ్ కాలేజ్ వాజ్, ఇక్కడ పూల్ పార్లర్ దగ్గరలో కాలేజ్ చూస్ చేసుకుంటాను, ఇక్కడ దెర్ ఇస్ దిస్ ప్లేస్ ఐ హ్యాంగ్ అవుట్, దాని దగ్గరలో కాలేజ్ చూస్ చేసుకుంటాను. ఏంటి ఇలా కాదు, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. ఇంటర్ హాస్టల్కి వెళ్తాను అంటే ఎవ్రీబడి సర్ప్రైజ్, హాస్టల్కి వెళ్ళడం ఏంటి అని. లైక్ ఐ డోంట్ నో ఎందుకన్నాను. దిస్ నో స్పెసిఫిక్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద రీజన్ వై ఐ వాంట్ టు గో టు హాస్టల్. I was generally, parents pushed them and kids say no kada. Here I was like, లేదు నేను హాస్టల్కి వెళ్తాను అని. సో ఐ గాట్ ఇన్ టు నలంద, బేసిక్లీ విజయవాడ గంగూర్లో నలంద ఉంది, అక్కడ ఇంటర్మీడియట్. దెన్ ఐ వెంట్ హెడ్, అండ్ అక్కడ అయిపోయిన తర్వాత
went and did engineering in Bhimvaram, SRKR లో. Yeah, that is where. ఆల్మోస్ట్ మనం కలిసి ఒక పుష్కర కాలం అయిపోయింది. సో మోర్ దెన్ 12 years. Yeah, టెక్నికలీ చెప్పాలంటే మనం యాక్చువల్లీ గుడిలో కలిసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా కలవాలి, బట్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, యు ఆర్ ఎక్సలెంట్ ఇన్ స్టోరీ టెల్లింగ్. ఓకే, ఐల్ టేక్ దట్. ఆ క్లారిటీ అంటే అదొక మంచి టైం పాస్ కింద అవుతూ ఉంటుంది. మేము పర్సనలీ విట్నెస్ చేసాము, అంటే బిఫోర్ యూ బికమింగ్ ఎ ప్రాపర్ డైరెక్టర్ ఆర్ కైండ్ ఆఫ్ అదే బట్ ఆల్రెడీ we know what all you have done. You are so humble that you're not accepting it, అంతే అన్నమాట. ఇంకా నా according to my this thing, I've not reached there yet. Right. I've not taken the first step yet. Right. So technically story telling అన్నది ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నావు, or it just came for you generally? Okay, I have an interesting theory about storytelling. Okay, very interesting theory. Okay, so it's not me. I think anybody on the face of the earth can tell a story. Okay. ఎందుకంటే అబద్ధం చెప్పని మనిషి అంటూ ఉండడు. there is not a single person who cannot lie. So if you're lying, what are you doing? You're taking a real truth, దాని చుట్టూ ఫ్యాబ్రికేట్ చేసి you're creating something that does not exist. Yeah. That is where the storytelling starts off. Right. So I think my son is the elder one is around 7 years now, and as far as I remember, innocent lie అయి ఉండొచ్చు. వాడు ఒక 2 years బ్యాక్ చెప్పాడు, 5 years టైంకి చెప్పాడు. అప్పుడే he tried to tell me a story. So I think స్టోరీ టెల్లింగ్ అనేది అందరికీ బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఉంది. అందరికీ మీకు ఉంది, అందరికీ ఉంటుంది. ఓకే. సో దాన్ని హౌ ఇఫ్ దట్ ఈస్ అ పాత్ యూ చూస్ టు బికమ్ అ స్టోరీ టెల్లర్, ఇంకా ప్రాసెస్ అంతే. హౌ యూ షార్ప్. సో బేసికల్లీ మనం అబద్ధం చెప్తున్నాము అని కనిపించకుండా దాన్ని మంచిగా ఎక్స్ప్రెసివ్ గా కవర్ చేసుకుంటూ చెప్పేదాన్ని స్టోరీ టెల్లింగ్ అని అంటారా? And I'll make it a better statement. Every story might not be a lie, but every lie is definitely a story. Can be a story. Is a story. Confirm. ఇంకా can లేదు is a story. ఓకే. అంతే కదా, లేనిది క్రియేట్ చేస్తున్నప్పుడే కథ అవుతుంది. అనగానే ఒక రాజుకి 7 కొడుకులు, ఆ రాజు ఎవడో తెలియదు, 7 కొడుకులు ఎవరో తెలియదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ అన్ ఇమాజినేషన్ అండ్ క్రియేటింగ్ సంథింగ్ ఇన్ మై హెడ్. So yeah, I think that's how it works. And the crazy of creativity కోసం గానీ లేకపోతే లైక్ నేను రాస్తాను ఆర్ ఎల్స్ నేను రాయగలను అన్న కాన్సెప్ట్ ఎప్పుడు, when did it register to you? Okay. ఇంటర్ హాస్టల్లో ఉన్నప్పుడు వీ హ్యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. రాత్రిపూట పొద్దున్నే చిత్తకుట్లు లేపేసేవారు. పొద్దున్నే 5:30, 6కి 5 o'clock లేపేసి స్నానాలు పంపించేసి 6 o'clock అలా క్లాస్లో కూర్చోవాలి. సో అక్కడి నుంచి నైట్ 11 దాకా యూ హ్యావ్ క్లాసెస్, స్టడీ అవర్స్, బ్లా బ్లా బ్లా. Okay. So my teachers or the professors or not these people, wardens untar who are monitoring if you're studying or not. So they don't care what you're studying about. They just see if you're writing something or not. Okay. So that is when I started writing my story. Inka science ekkatledu, ekkatledu అని కాదు. I love to study. చదువు అంటే చాలా ఇష్టం, కానీ దిగేది కాదు బుర్రలోకి. I used to go back and suffer, ఏడ్చేవాడిని, గొడవ చేసుకునేవాడిని రూమ్లో. I used to ఇంటెల్ కాల్ చాలా ఉండేదన్నమాట. ఎంత చదివినా రావట్లేదే, ఎంత అయినా రావట్లేదే అని చెప్పి. సో ఎగ్జామ్ ముందు I used to prepare a lot and then go to the exam. I used to black out. అయ్యేది కాదనమాట. బట్ what I remember is something I created. పుస్తకంలో ఉంది, I'm not able to replicate, but what I created is something I remember. So I can tell you the story first. నేను ఫస్ట్ రాసిన కథ ఇన్ డీటెయిల్ మీకు కథ చెప్పగలను, బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ మై హెడ్, ఎక్కడి నుంచో తెచ్చిపెట్టింది కాదు. వాజ్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్యాషన్, లేకపోతే అదొక వెంటింగ్ అవుట్, అంటే నీలో ఉండే విషయాలన్నింటినీ కూడా చెప్పలేని వాటిని అన్నింటినీ కూడా వెంట్ అవుట్ చేస్తున్నట్టు రాయటమా? వాట్ వాజ్ హ్యాపెనింగ్? I was a very happy, I'm still a happy person. Yeah, I agree that. అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. Then it was more like expressing myself than venting out.
expressing myself, putting it on paper, and once you write a scene, the kind of high you get, now that is something that you cannot let go. అది రాసినప్పుడు the high that you get, it's beyond, ఏమో అంటే ఆ అడ్రినలిన్ రావాలి, ఆ హై రావాలి, దానికోసం నా కెరీర్ అటే వెళ్ళిపోయింది. సో యూ జస్ట్ అండర్స్టాండ్. ప్లస్ టూ తర్వాత ఇంజనీరింగ్ కదా? +2 తర్వాత ఇంజనీరింగ్. యా, వెన్ యూ ఆస్క్ మీ ఫస్ట్ స్టోరీ ఐ రైట్, ఐమ్ సారీ, వాట్ వాస్ ద ఫస్ట్ 150 pages I wrote. Wow. Okay. So my first story was in my English class. There was this chapter non-detail lo there was this exercise anamata. Non-detail. I think 6th or 7th class lo non-detail lo there was this thing. It says you went to your grandma's place and నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు దారిలో ఒక కొన్ని మెట్లు చూసావు. Okay. Those are very rustic and నాచు పట్టేసి అంత మెట్లు ఉన్నాయి. You don't know what is on the other side. You wanted to see that. I think you wanted to see that, and you went to your grandma's house. That evening you had this time to explore the place. That is when you went up those bunch of stairs. దాన్ని ఫీల్ చేయాలి. Okay. So that was my first story that I wrote. So వెళ్ళిన తర్వాత I still remember ఆ మెట్లు ఎక్కిన తర్వాత there is 2 people talking about kidnapping somebody, and you know how this small 7-year-old kid listens to it, and how you know how this small kid, those famous fives and Hardy Boy space anamata, aa chadutunna space anamata. So how this boy solves the problem anedi edo oka 3-4 pages is what I wrote. That was my first story, and yes, it was a thriller. Thanks to you I remember it now, otherwise I wouldn't have remembered. Coming to your engineering, అయ్యిందా పూర్తిగా? కంప్లీట్ చేసావు? చాలా ఆఫ్టర్ దట్ వాట్? ఇంజనీరింగ్ తర్వాత ఏంటి? I went and joined couple of institutes, Madhu Film Institute అని చెప్పి, to learn direction, all this stuff. It was good. ఉంది అయితే ఇంజనీరింగ్ లోనే థాట్ ఉంది. నేను లేదు ఇంజనీరింగ్ కాదు, నేను ఇంటర్ అయిపోయిన తర్వాత went to dad and said I want to get into films. So dad was like అంటే అప్పటిదాకా కథ చెప్పాలని తెలుసు కానీ దాన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలి, దాని స్టేట్మెంట్ వేర్ ఇస్ ద ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ టెల్, రైట్, ఐ వాంట్ గెట్ ఇంటు ఫిల్మ్స్ అని చెప్పాను అనమాట. చెప్తే హీ సెడ్ గో హెడ్, బట్ నీకేమి 1-2 years 3 years లాగా లిమిట్ పెట్టను, బట్ గెట్ యువర్ సెల్ఫ్ డిగ్రీ. ఓకే, గెట్ యువర్ సెల్ఫ్ డిగ్రీ, అండ్ డిగ్రీ ఈజ్ నాట్, ఐ వాజ్ లైక్ ఎందుకు డిగ్రీ, నేను ట్రై చేస్తాను కదా, వెరీ నైవ్ ఉంటాం కదా పిల్లబచ్చాలో. సో ఐ వాజ్ లైక్, హీస్ లైక్ ఇట్స్ నాట్ అబౌట్ the degree that you take home, తీసుకొచ్చే డిగ్రీ గురించి కాదు పాయింట్. ఇట్స్ అబౌట్ దట్ 4 years ఆఫ్ డిసిప్లిన్ నేర్పిస్తుంది. రోజు పొద్దున్న లేచి కాలేజ్కి వెళ్ళటం రావటం. ఐ డోంట్ కేర్ హౌ యూ ఫేర్ ఇన్ ద ఎగ్జామ్స్ అండ్ ఆల్ ద స్టఫ్, హీ నెవర్ డిడ్. I don't care, but I wanted to go every day and come back every day because that is going to teach you a discipline and that is going to help you entire life. Okay. So దానికోసం డిగ్రీ అన్నప్పుడు ఇంకా ఆ టైంలో వాజ్ ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, ఎంపీ చేసాం కాబట్టి ఇంజనీరింగ్. నేను అదే అడుగుదాం అనుకున్నాను. సో యు ఆర్ నాట్ ఏ స్ట్రీట్ స్మార్ట్ కిడ్. జనరల్గా నాకైతే డిగ్రీ అనే ఆప్షన్ ఇస్తే హ్యాపీగా ఆర్ట్స్ తీసేసుకుని 3 సంవత్సరాల్లో డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. జెన్యూన్గా హానెస్ట్గా యూ హావ్ డన్ యువర్ ఇంజనీరింగ్. కాదు, జెన్యూన్గా హానెస్ట్గా నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఓకే, సంథింగ్ ఇట్స్ లైక్ సంథింగ్ ఐ కుడ్ నాట్ రీచ్. చదివితే గుర్తుండదు, రాసినా గుర్తుండదు, అండ్ అర్థం కాదు. It's not that English I don't understand. English I understand pretty well. It's just the numbers, the X's and Y's and all this stuff, the chemical formulas and all this stuff. Those were all bommalu for me anamata. Bommalu gurtupetukunta bomma replicate cheyalenga, not an artist. So yeah, you could figure out అది ప్రాబ్లం ఏంటి అనేది అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక క్లారిటీ ఉందా? అది ఆ రీజన్ ఏమై ఉంటుంది గుర్తుపెట్టుకోకపోవటం? అదంతా గుర్తుపెట్టుకోకపోవడం ప్రాబ్లం అంటే సి లేటర్ ఆన్ ఇప్పుడు దాని డిస్లెక్సియా అంటున్నారు, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిస్లెక్సియా, something like a Thalassemia in a way. Yes. అంటే చిన్నప్పుడు మై మామ్ స్ట్రగుల్డ్ a lot with me. స్కూల్కి వెళ్తున్నాను, కమింగ్ బ్యాక్ ఐమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. సో వాట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నా మొత్తం సైన్స్ బుక్ అంతా కూడా, సైన్స్ టెక్స్ట్ బుక్ అంతా కూడా వీ యూస్ టు హ్యావ్ బ్లాక్, వైట్ అండ్ మేబీ సమ్ వన్ మోర్ కలర్, ఆరెంజ్ సంథింగ్ ఏదో ఉండేది బుక్లో, వేగ్లీ రిమెంబర్. సో మొత్తం క్లాస్ నోట్స్ అంతా కూడా స్కెచ్ పెన్స్ తీసుకుని మొత్తం పుస్తకం రాసేదమ్మ.
Entire classwork and textbook used to be in fish bomma in multiple colors so that I'll remember. And did she know I had dyslexia? I don't know, but she sensed something is wrong with my kid. It class లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, he's not able to participate in stuff. So that is the reason నాకు ఆల్మోస్ట్ 4th class వరకు I had every book in multiple colors అన్నమాట. That is how I learned and I was acing in my school. ఓకే. ఆ తర్వాత నెమ్మది డిటీరియేట్ అయ్యింది. So mom figured out, now they're calling it dyslexia, so it is dyslexia then. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో, అది ఒక పెద్ద యూనో యూ కెన్ కాల్ ఇట్ లైక్ ఎ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ యూ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ఎ టైం. Then it was, we don't know what we're doing, ఏం తెలీదు. అసలు ఎందుకు చేసావు? దట్ వాస్ మై ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. యు నో వెన్ డిడ్ దిస్ కమ్? నేను అసలు యూట్యూబ్లో చెయ్యాలి, లేదు యూట్యూబ్లో చెయ్యాలి, యూట్యూబ్లో పెట్టాలి, అది ఇంటెంట్ లేకుండే. సో ఇనిషియలీ దెర్ వాజ్ దిస్ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అంటున్నాం దాన్ని, అదేంటో కూడా నాకు తెలియదు. ఇనిషియలీ దేర్ వర్ బంచ్ ఆఫ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ సీన్స్, 3 or 4 scenes I want to shoot. And my friend Kiran అని చెప్పి my neighbor, so I got him, and there was another friend Sharath అని చెప్పి I got these 2 friends. And మన ఐకియా ఉంది కదా, ఐకియా రోడ్, అప్పుడు ఇట్ వాజ్ నిర్మానుషంగా ఉండేది. అండ్ సమ్హౌ దట్ విజువల్ వాజ్ నైస్ ఫర్ మీ. అక్కడికి వెళ్ళి వి ట్రై టు మేక్ అ ఫిల్మ్ అనమాట. సమ్ స్మాల్ కెమెరా దట్ వీ హ్యాడ్ అండ్ ఆల్ ద స్టఫ్. ఆడేమో పువ్వుని ఫోకస్లో పెడతాడు, అది తెలియదు, ఫోకస్ అనేది ఏంటో ఇది తెలియదు. ఇట్లా పెడితే పువ్వు వస్తుంది, మనిషి ఆడేంట్రా అని అర్థమయ్యేది కాదు. సో వీ ట్రైడ్ 1-2 times, అటెంప్ట్స్ అయ్యాయి, అవ్వలేదు, ఏంటిది, ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్ అనమాట. దెన్ one of my colleagues, I heard that he joined Ramanadu Film Institute in the cinematography course. Okay. He was, we both met, and Karthik and a friend of mine, he connected all the people anamata. Literally gang up chesindi vaade center. He's the center character basically. He brought everyone together. Evarki em raadu. Only educated person was Vinay. Vinay was the educated person, camera. So Vinay తీసుకొచ్చి ఈ దగ్గర కథ ఉంది, మీకు కెమెరా వచ్చు, ఈడేదో చేస్తాడు, దాన్ని ఏమంటారో తెలియదు, వెనకాల సెటప్ చేస్తాడు, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అంటున్నారండి, ఈడేదో చేస్తాడు, ఇటు బొమ్మలు వేస్తాడు, ఇటు డైలాగ్ చెప్తాడు, ఇటు ఖాళీగా ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నా, విల్ డూ సంథింగ్ అనే దీంతో వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. ఎవ్రీబడి వర్కింగ్, అందరూ గేమింగ్లోనే ఉన్నాం. అండ్ దెన్ వి మేడ్ అ షార్ట్ ఫిల్మ్ కాల్డ్, షార్ట్ ఫిల్మ్ కూడా కాదు, ఇనిషియల్ అటెంప్ట్ వాజ్ ఒక పెద్ద ఫీచర్ ఫిల్మ్కి టీజర్ తీద్దామని చెప్పి వి మేడ్ టీజర్ అనమాట. టీజర్ తీసాం, చేసాం, జెల్ అయ్యాం అందరం, విల్ మేక్ సంథింగ్ ఎల్స్. ఎవ్రీబడి సెడ్ రైట్ సంథింగ్ మోర్. దెన్ వీ రోట్ సంథింగ్ కాల్డ్ వై సో సీరియస్. ఓకే. వై సో సీరియస్ చేసిన తర్వాత యూట్యూబ్కి వ్యూస్ ఉంటాయి, అండ్ దెన్ జనాలు కమెంట్స్ చేస్తారు, దానికి రెస్పాన్స్ వస్తుంది, మన రెస్పాన్స్ ఇవ్వాలి. వి గాట్ టు నో ఆల్ ద స్టఫ్. ఒక 5,000 వ్యూస్, 10,000 వ్యూస్. సో అలాగా ఫస్ట్ థింగ్ పెట్టగానే పీపుల్స్ రెస్పాన్స్, లైక్ పీపుల్ ఆర్ వాచింగ్, పీపుల్ ఆర్ రెస్పాండింగ్, వా, పీపుల్ ఆర్ కమెంటింగ్. Okay, what we made is actually making sense to people. And then we made another, then we made a short film called Shadow. Okay, Shadow చేసినప్పుడు initial cut was, I don't know how many people know it. Initial cut was 17 minutes. ఇది కాదు point. Point is YouTube used to accept only 15 minutes. Exactly. 15 minutes తీసుకునేది అనమాట. అప్పుడు చూసి I think that is where our editing craft became more sharper. ఇక్కడ షార్ట్ టు షార్ట్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ కట్ చేసుకుని మినిమైజ్ చేద్దాం. అలాగా 15 minutes, ఇట్ వాజ్ లిటరలీ 14 minutes 59 seconds. ఇంకా లోకల్కి వెళ్తే పాయింట్ నాట్ ఏదో కూడా ఉంటుంది, లేకపోతే అప్లోడ్ అయ్యేది కాదు, కొంచెం ఎక్కువైనా సరే కూడా అప్లోడ్ అయ్యేది కాదు. దట్ ఇస్ హౌ వి అప్లోడెడ్ షాడో ఇంటూ దిస్ థింగ్ అన్నమాట. దే యాక్చువల్లీ గ్రాడ్యువల్లీ ఇంక్రీస్డ్. 5 నుంచి 10 చేశారు, 10 నుంచి 15 చేశారు. షాడో 15 లో ఉన్నాం మేము. 15 ఇస్ ది మార్జిన్. 15. నాకు షాడో బాగా గుర్తు, బికాస్ షాడో ఇస్ ద వన్ వి మెట్. అబ్సల్యూట్లీ. షాడోలో 1 గంట. షాడోలో 1 గంట. షాడోయేనా? షాడో. అది సస్పెన్స్ కిడ్నాప్, అది షాడోయే కదా. ఐ రిమెంబర్ ది నేమ్ షాడో. అండ్ అప్పట్లో యూట్యూబ్ కమెంట్ అండ్ ఫేస్బుక్ కమెంట్స్ అండ్ పోటాపోటీ డిస్కషన్ బిట్వీన్ మీ అండ్ గోడా, అండ్ ఫైనల్లీ సమ్ సెయింట్ కమ్స్ ఇన్ బిట్వీన్, అండ్ యు నో ఒక పీస్ ఏం లేదు. అప్పటిదాకా థింగ్ వాజ్, మై ఫ్రెండ్స్ వర్ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ మీ అన్నమాట. And I am not really tech savvy. So any negative comment used to come, I'll delete చేస్తుండే, ఎప్పుడు చూడలేదు. And I was not into comments also. ఇన్ని comments వచ్చి ఇంతమంది పెట్టారంటే అచ్చా ఓకే.
సంబడి పుట్ నైస్ వర్డ్స్ అంటే ఐ యూస్ టు లిసన్, నెవర్ గో ఇన్ టు కమెంట్స్ అండ్ చెక్. తర్వాత నెగిటివ్ కమెంట్స్ వస్తాయని కూడా తెలియదు నాకు. అంటే అగైన్ నౌ ఎవ్రీబడి నోస్, ఈవెన్ మై సన్ నోస్ అబౌట్ ఇట్, బట్ దెన్ యూట్యూబే కొత్త కదా. బట్ ఇట్ వాస్ మోర్ దెన్ ఏ కన్స్ట్రక్టివ్ నెగటివ్ కమెంట్ అని అనొచ్చు. ఇట్ వాస్ నాట్ దట్ డైరెక్ట్ నెగటివ్ కమెంట్. లేదు, I'll come to your Nitish's space. So then one day I came down, కళ్ళ ముందు కమెంట్స్ పెరుగుతున్నాయి, బఫర్ కొడుతుంటే ఎవ్రీ రొటేషన్కి కమెంట్స్ పెరుగుతున్నాయి. ఏం జరుగుతుంది ఓపెన్ చేయగానే దే వాజ్ అ ఫైట్ బిట్వీన్ ఆర్ డిబేట్ బిట్వీన్ యూ అండ్ గిరీష్. వాళ్ళకి ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి ఐ కాల్డ్ అప్ మై ఫ్రెండ్, డూడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నీకు ఇవన్నీ తెలియదులే, డోంట్ ఈవెన్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ నో, ఇట్ మేక్స్ సెన్స్ టు మీ, బట్ ఓహో ఇంతలా జరుగుతుంది తెలియదు. ఐ సెడ్ గైస్ ప్లీజ్ లెట్ గో అని చెప్పి, ఐ డోంట్ రిమెంబర్ హౌ ఇట్ went on to this kind of friendship నాకు తెలియదు కానీ how we first after met. that you pitched in middle and you said okay this is the reason your comment was, na ego satisfy ayindi when the director says yes your point was right. All my point was ki aa discussion enduku avutunnadante నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అనేసని you saintly came and you said ki like I understood you're the director, you said yeah technically your point is right అనేసని చెప్పగానే నా ఈగో సాటిస్ఫై అయ్యి I was like okay అనేసని and that's how it took. So eventually దాని నుంచి ఫీచర్ ఫిల్మ్ అవ్వటానికి జర్నీ ఎలాగా, how much time do you think it took for you? 2016లో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, మీకు మీరే మాకు మీరే రిలీజ్ అయింది. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసావు అప్పటికి నువ్వు? ఓకే, ఐ హావ్ టు కౌంట్, డోంట్ రిమెంబర్ నౌ. I think you guys screened it also. In fact, ఎల్వి ప్రసాద్ లోని మొత్తం అంతా కూడా క్లబ్ చేసి I remember screening it all of them. We screened ఒక షో కాదు, స్క్రీన్ 2 times, 2 సార్లు చేసాం. So we screened, we invited everybody we knew and all the stuff, and Arvind garu came, తర్వాత నాని గారు కేమ్, సుమంత్ గారు కేమ్, రామ్ మోహన్ సార్ ప్రొడ్యూసర్ గారు కేమ్, ఇంకా చాలా మంది వచ్చారు. సారీ ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్ లాట్ ఆఫ్ దెమ్. సో అందరూ వచ్చారు. దే సా ద బంచ్ ఆఫ్ 6 short films we screened that day, right? And I think we made 7, at least I made 7. ఆ తర్వాత మా ప్రొడక్షన్స్ ఇంకా చేసాం. You had your own music, in-house music ఉండేది. ప్రకాష్ రాజ్ అదే అంటున్నా, ఎవరికి రాదు, అందరం అక్కడక్కడ నేర్చుకున్నాం. డైరెక్షన్ ఎవరికి రాదు, నేర్చుకోవటమే. ప్రకాష్ యూస్ టు ప్లే మ్యూజిక్, గిటార్ అండ్ ఆల్ ద స్టఫ్. అలా కాఫీ షాప్లో కూర్చుంటే పక్కన కూర్చొని గిటార్ వాయిస్తూ ఉన్నాడు, నువ్వే కొట్రా. అప్పటికప్పుడు నేర్చుకుని ప్రకాష్ వాజ్ వెరీ టెక్ సావీ, సూపర్ టెక్ సావీ అనమాట. సో హీ యూస్ టు కమ్ అప్ విత్ సజెషన్స్ హౌ టు మేక్ మ్యూజిక్ అండ్ ఆల్ ద స్టఫ్. కొన్ని స్టార్టింగ్ స్టేజ్ అయితే కొన్ని వేరే సినిమాల్లోంచి తెలియదు కదా, అప్పుడు కాపీ రైట్స్ అని తెలియదు. నథింగ్ కేమ్ అస్ ఇన్వెస్ట్మెంట్ టు అస్ ఆర్ రెవెన్యూ జనరేషన్, అప్పుడు అది కూడా లేదు, తర్వాత వచ్చింది. సో అప్పుడు డిడ్ యూ ఎవర్ డిసైడ్ దట్ యూ నో కి నేను ఇన్ని చేస్తున్నాను, ఐ మీన్ లాట్ మెనీ క్రాఫ్ట్స్ ఐఎమ్ ఆల్రెడీ ఇంటూ ఇట్, ఒక మనిషి నేను ఫలానా క్రాఫ్ట్ అని డిసైడ్ చేసుకోవటానికి, ఒక జడ్జ్మెంట్ చేసుకోవటానికి, డూ యూ థింక్ విల్ దేర్ బి ఎనీథింగ్ రిక్వైర్డ్ ఫర్ దాట్? There was the question, your understanding is the opposite of that. Yeah, I was completely dependent on the remaining people for the remaining crafts. Okay, My craft was writing and my craft was making. Ante ee shot kavali, camera ante దగ్గరికి వెళ్ళాలి, camera నాకు ఇది కూడా తెలియదు, కెమెరా దగ్గరికి వెళ్ళాలి, కెమెరా దూరం రావాలి, కెమెరా ఇక్కడ పెట్టాలి తప్పితే okay, లెన్స్ 35 పెట్టండి, 24 పెట్టండి, ఇవి కూడా తెలియదు నాకు. where did you learn all those then? ఎప్పుడు నేర్చుకున్నావు అవన్నీ? ఇప్పటికీ నేర్చుకోవాలి. Come on. No, seriously. Okay. Even now, even the film that we're making, అందులో కూడా కెమెరా పెట్టగానే సాగర్ ఇస్ మై విద్యాసాగర్ డిఓపి, బరీ కొంచెం ఇంకా దగ్గరికి పెడతావా, ఇది కాదు నాకు కావాల్సింది, ఇంకేదో కావాలి, ఇలా పెడతావా. ఐ కెన్ టెల్ వేర్ ఇట్ ఈస్, వాట్ ఐ వాంట్ ఇన్ ద ఫ్రేమ్. నాకు ఈ మైక్ ఫోకస్లో కావాలి, వెనకాల మనిషి కావాలి, వెనకాల కావాలి, షిఫ్ట్ కావాలి, నాకు అవి చెప్పగలను. ఈ లెన్స్ పెడితే ఇది వస్తుంది నాకు తెలియదు. సో అది ఒక విధంగా చూస్తే అదర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ కదా, బికాస్ దిస్ గై ఈస్ నాట్ కోచింగ్ ఇన్ టు మై ఏరియా, నా దాంట్లోకి వచ్చేయటం లేదు, మమ్మల్ని చేసుకొని ఇస్తున్నాడు, తనకి ఏం కావాలో జనరల్ గా అవ్వదు. ద రీజన్ వై వి పుట్ మనీ, ఇప్పుడు అంటే సినిమా చేస్తున్నప్పుడు ఒక మనిషికి ఇంత డబ్బులు ఇచ్చి అతని క్రాఫ్ట్ మీద రెస్పెక్ట్తోనే కదా మనం తెచ్చుకుంటాం. మళ్ళీ అందులో వేలు పెట్టి see you tell them what you want. If you're not able to articulate it right, your art director or production designer will not be able to give you what you want. మనం ఆర్టికులేట్ చేయనప్పుడే ప్రాబ్లం వస్తుంది. if I'm not able to articulate DOP, this is what I want, ప్రాబ్లం వస్తుంది. ఇది మార్చు అది మార్చు అంటే that is not my responsibility. In your case it is very genuine, where actually you know your limitations and you are not actually overtaking that.
అంటే నేను ఎంత టైం అయితే ఈ క్రాఫ్ట్ మీద స్పెండ్ చేశానో వాళ్ళు కూడా అంతే టైం ఆర్ మోర్ దెన్ దట్ ఆ క్రాఫ్ట్ స్పెండ్ చేసి ఉంటారు. రైట్. సో ఐ డోంట్ హ్యావ్ ద రైట్ ఆర్ ద నేను చెప్పాను డిస్రెస్పెక్ట్ అవుతుంది రైట్. until unless it is not coming the way I visualize it. And there is storyboard ముందుంది, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ప్రీవియస్లు ఉన్నాయి, ఇన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ కలకడం ఏంటి? వెన్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ ఒకేసారి ఎన్ని జోనర్స్ రాయగలవు ఆర్ ఒకేసారి ఒకే మూడ్లో ఉండి ఒకే జోనర్ రాయగలవా? బికాస్ దెర్ ఇస్ అ కనెక్టింగ్ క్వశ్చన్ ఫర్ దిస్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్. లేదు, ఒకసారి ఐ యూజువలీ రైట్ 2 at a time మినిమం. ఓకే. Maximum అని ఏం లేదు, maximum is not more than 3 also. అంటే 3/3 is I'm helping somebody or working for somebody అలాంటిది. ఎప్పుడే 2 ఉండాలి, ఎందుకంటే ఒక పాయింట్, ఒక కథ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఆగుతుంది ఆర్ ఎక్కడో యూర్ నాట్ హ్యాపీ విత్ ద వే ఇట్ ఈస్, యూ నీడ్ సంథింగ్ మోర్ దేర్. ఆగిపోయినప్పుడు దాన్ని కూర్చొని వెయిట్ చేస్తుంటే రాదు, నథింగ్ విల్ గోనా కమ్ అవుట్ ఆఫ్ ఇట్. షట్ అప్, గో టు అనదర్ వన్, స్టార్ట్ రైటింగ్ దట్. బ్యాక్ ఆఫ్ ద హెడ్ నడుస్తూ ఉంటుంది. మైండ్ కెన్ మల్టీ టాస్క్, వీ కాంట్, కానీ మైండ్ కెన్ మల్టీ టాస్క్. బ్యాక్ ఆఫ్ హెడ్ నడుస్తూ ఉంటుంది. సంథింగ్ దట్ వీ సీ, సంథింగ్ దట్ వీ రీడ్, సంథింగ్ సంబడి సేస్, ఎక్కడి నుంచో ద యూనివర్స్ విల్ గివ్ ఇట్ టు యూ, తీసుకెళ్ళిపోతుంది, అది వస్తుంది, స్పార్క్ వచ్చేస్తుంది. దెన్ షిఫ్ట్ బ్యాక్ టు దిస్ అండ్ కంటిన్యూ విత్ దట్. సో ఎందుకనంటే ఇప్పుడు మీకు మీరే మాకు మేమే చేసిన తర్వాత ఇమీడియట్లీ ఇట్ వాజ్, ఐ థింక్ వెరీ ఇమీడియట్లీ ఇట్ వాజ్ ఎ ఛాన్స్ ఫర్ నాన్నకు ప్రేమతో ఫర్ యూ ఆర్ గ్యాప్ ఉండే? మీకు మీరే మాకు మేము నాన్న ప్రేమతో హ్యాపెన్ ప్యారలల్లీ కదా, అదే నాకు డౌట్ వచ్చింది. నాన్న ప్రేమతో రిలీజ్డ్ 3 months or few months before మీకు మీరే మాకు. యా. సో ఎందుకనంటే నాకు అప్పుడు అనమాట లైక్ కంప్లీట్ కాంట్రాస్ట్ కదా, మీకు మీరే మాకు మేమేకి కంప్లీట్ కాంట్రాస్ట్ నాన్నకు ప్రేమతో. సో ఐ వాజ్ లైక్ ఏంటి, కిరణ్ ఆల్రెడీ ముందుగా రాసి పెట్టుకున్నాడా ఇవి, లేకపోతే ప్యారలల్ గా రాసాడా, ఎలా జరిగింది? నౌ యు అండర్స్టూడ్ మై క్వశ్చన్. సో అది ప్యారలల్ గా జరిగిందా లేకపోతే ఎలా జరిగింది అనేసి, దట్స్ మై క్వశ్చన్. ప్యారలల్ గా జరగడం లేదు. ఐ హ్యాడ్ ద స్క్రిప్ట్, నాన్నకు ప్రేమతో స్క్రిప్ట్ ఉండింది. ఓకే, మై స్క్రిప్ట్ హ్యాస్ వెరీ లిటిల్ టు డూ విత్ నాన్నకు ప్రేమతో, వెరీ లిటిల్ టు డూ విత్ నాన్నకు ప్రేమతో. మేబీ మూల కథ అనొచ్చు. దట్ ఈస్ వాట్ మై టైటిల్ ఆల్సో ఫర్ నాన్నకు ప్రేమతో ఇస్. సుకుమార్ గారు ఇచ్చింది మూల కథ, అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ హ్యాడ్ అ స్టోరీ అండ్ ఈ మీకు మీరే ప్రాసెస్లో ఎండ్ అప్ మీటింగ్ సుకుమార్ సార్. సుకుమార్ గారిని కలిసినప్పుడు ఈజ్ లైక్, ఐ షోడ్ హిమ్ మై షార్ట్ ఫిల్మ్స్ చూసి ఈజ్ లైక్, నీ షార్ట్ ఫిల్మ్ లాంటి కథ చెప్పు అన్నారు. ఐ టోల్డ్ ద స్టోరీ బేసిక్లీ. ఈ కథ చెప్పగానే భలే ఉంది, నాకు ఇస్తావా అన్నారు. అంటే ఐ వాజ్ లైక్, తెలీదు ఇవ్వడం ఏంటి, చెప్పేశాను కదా, హీ ఆల్రెడీ నోస్ ద స్టోరీ, నో వాట్ ఇస్ ఇట్ టు గివ్. అండ్ హీ వాజ్ అ డార్లింగ్. లేదు, ఆలోచించుకుని చెప్పు అన్నారు. ఆలోచించుకుని చెప్పడం ఏంటి సార్, తీసేసుకొని చెప్పేశాను. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ద స్టోరీ, సో యూ ఆల్రెడీ నో ద స్టోరీ, వై ఆర్ ఆస్కింగ్ మీ టైప్ అనమాట. లేదు, థింక్ అబౌట్ అండ్ టెల్ మీ. ఓకే. నెక్స్ట్ డే ప్రింట్అవుట్ తీసేసి ఐ వెంట్ అండ్ గివ్ ద బౌండ్ స్క్రిప్ట్ అనమాట. ఏంటిది అన్నారు. నేను రాసేసి అంతా మెటీరియల్ ఉంది సార్, దిస్ ఇస్ ఆల్ ఐ హ్యావ్. And he was like, now that is where true beautiful human being is. He says, Kiran, nu rasesna sare kadato work chey. That is when you'll own up to whatever is changing, own up to whatever is it is evolving into or modifying into, and you will see the process of the whole writing and that was a beautiful chance he gave అనమాట. చెప్పేటప్పటికి I was like done sir. అంటే అది రాసినప్పటికీ వాజ్ ఇట్ లైక్ ఎన్ కంప్లీట్ ఫీచర్ ఫిల్మ్ కింద థాట్ వాజ్ దేర్ ఇన్ యువర్ మైండ్? అంటే నేను ఈ స్టోరీ ఫీచర్ ఫిల్మ్ చేస్తాను అనేసి అని వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే ఫీచర్ ఫిల్మ్ చేద్దామనే ఇంటెంట్. ఓకే. కానీ ఇట్ వాజ్ నాట్ యాజ్ రిచ్ యాజ్ వాట్ నాన్న ప్రేమతో వాజ్. గ్రామటికల్గా అన్ని కరెక్ట్గా ఉంటాయి, సీన్స్ ఆర్డర్, ఈ సీన్ తర్వాత ఈ సీన్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. బట్ సంథింగ్ వాజ్, I don't know, something was amiss, and that I saw when Nanak Premto came to life. Na dantlo there was no, okay fine, simple this thing. My story did not have father and son. Okay. Nanak Premto kadalo, na kadalo nanna koduku leru. There is this man who challenges industrialists and wins over him. And my story was about a teacher and a student. Okay. And strong bond ledu. Emotions were less, and the father-son bonding was never there.
సో ద రిచ్నెస్ దట్ సుకుమార్ గారు బ్రాట్ ఇన్, అండ్ దట్ మ్యాన్ ఇస్ అ మాస్టర్. ఆయన చెప్తున్నప్పుడు ఐ వాజ్ లైక్, ఓ ఇలాంటివి యాడ్ చేయాలా, ఇలాంటివి ఉండాలా, ఓ లవ్ స్టోరీ ఇలా ఉండాలా, ఓకే 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 అచ్చా. మై లవ్ స్టోరీ వెరీ లాజికల్ ఫ్రంట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే బేసికలీ ఇంతకు ముందు ఇఫ్ ఐ అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ ద షార్ట్ ఫిలిమ్స్ అండ్ యునో బికాస్ నా ఇంటరాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటూ ఉండే కనుక నీతోటి, వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డైరెక్టెడ్ షార్ట్ ఫిలిమ్స్లో అది ఒక మూడ్ క్యారీ అవుతుంది, అదే మూడ్లోని అదే ఫ్లోలోని అదే థీమ్లో వెళ్ళిపోతుంది. But whereas when it is coming to cinema, there's lot many comedy need to be involved. Once again, songs need to be involved. Ekkada song bartundi. Ivannitiki kuda I think that script was unprepared, or probably you are unprepared at that point of a time. See, Jandyal garu cheppinattu, the food we eat is the film we watch. Okay, so if you go to Europe, Western countries and all this stuff, they have something called pasta. Or they go to McD kellaru ante, they eat 3 or 4 burgers, one item, burgers and french fries and a coke, and they're done with it. Or they eat fish and chips and something around that, and then or one dessert and done with it. Inte మన దగ్గరికి వచ్చేటప్పటికి మన భోజనం, మన ప్రాపర్ ఫిష్ అండ్ చిప్స్ ఇస్ ఇంగ్లాండ్, ఇండియన్ భోజనం అంటే బంతి భోజనం. అవును, ప్రాపర్ కూర, చారు, పప్పు, పెరుగు ఇవన్నీ ఉండి, అన్నం, నెయ్యి, పొడి, గోంగూర పచ్చడి ఇవన్నీ ఉండి, పెరుగు తర్వాత ఆఖరి ఒక ఇడ్లీ ఉండాలి, ఈ మధ్యలో అప్పడం ఉండాలి. సో వీ ఎంజాయ్ ఆర్ మీల్ సెల్ఫ్ ఇస్ కలర్ఫుల్, ఇట్స్ ఆల్ ఎమోషన్స్, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ దట్. సో మనకు కావాలి అలాంటివన్నీ. బట్ డజంట్ మీన్ దట్ వి డోంట్ ఎంజాయ్ బిర్యానీ యాజ్ అ హోల్, యాజ్ అ మీల్. అలాగా we also enjoy a single genre films also. Sukumar garu used to say, పిల్ల ఎన్నేళ్ళు అయింది సార్? 6 months. పిల్లలు ప్లాన్ చేస్తున్నారు. నీకు పిల్లలు పుట్టాక నీకు తెలుస్తుందిరా, వన్స్ యూ హ్యావ్ యూర్ చిల్డ్రన్ యూ విల్ నో. అండ్ దట్ హిట్ అవ్వలేదు. బట్ వెన్ మై సన్ వాజ్ బోర్న్, ఐ వాజ్ లైక్, I'll do anything in the world to protect this kid. And my second son was born. I am like, I have to be double the game up to protect 2 people now. And that is when cinema చూస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్ వస్తాయి ముందు టు వాచ్ లైక్ నైస్. ఇప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ఏడ్చేసి కళ్ళు తుడిచేసుకుంటూ I've become really emotional and I've become more stronger, emotionally stronger after my children basically. సో అది సుకుమార్ గారు ఎంత నేర్పించారో, ఆయన అడ్వైజ్ దట్ ఆఫ్టర్ యువర్ కిడ్స్ యూల్ అండర్స్టాండ్, హిట్ మీ రియలీ హార్డ్ ఆఫ్టర్ దట్. అండ్ ఆ ప్రాసెస్లోని నాన్నకు ప్రేమతో జర్నీలోని ఇంకా వాట్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ లర్న్, ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ థాట్ ఓకే ఇవన్నీ కూడా నేను మిస్ చేశాను, ఆర్ ప్రాబబ్లీ నేను ఇక్కడ నేర్చుకుని ఉండబోతే నేను చేసి ఉండేవాడిని కాదేమో అనేసి. ఓకే, see, success will not teach you much. Failures will teach you a lot. So Nanak Premato ki release అయినప్పుడు it was a success for me. It was success for me ఎందుకంటే తారక్ గారు ఎంత పెద్ద హీరోనో తెలుసు, సుకుమార్ గారు ఎంత పెద్ద డైరెక్టరో తెలుసు, ఐ నో ఆఫ్ దిస్. కానీ ఎప్పుడు కూడా దాని రిఫ్లెక్షన్ నేను చూడలేదు. ఆడియో రిలీజ్ రోజు ఐ కేమ్ ఇన్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు లోపలికి వచ్చాను, పిలిచారు, ఫోన్ వచ్చింది రావాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి. షూటింగ్ లో యువర్ నెవర్ పార్ట్ డ్యూరింగ్ దిస్? లేదు, 1-2 రోజులు వెళ్ళాను అంతే. రాసేసావు, ఇచ్చేసావు అక్కడతో? ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్, మధ్యలో ఐ వాజ్ వర్కింగ్. నా సినిమా కూడా అవుతుంది. ఓకే. Even my movie was happening and sir and I were working continuously on the script and all. And team to work chestunaru. Whenever he had time to dedicate to me, I used to go. Tarak gar pedda hero ani telusu, biggest star ani telusu, kani danni eppudu witness cheyaledu nenu. Sukumar gar pedda director ani telusu, eppudu witness cheyaledu. Because I'm meeting him on a regular basis. He was missed call unte later on the day phone vachesedi. And he's a darling basically. సో తెలియలేదు. ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు బయట నించుంటే సార్ అప్పుడే కార్ దిగారు అనమాట. లోపలికి వెళ్ళాలి ఎవరు తెలియదు, లోపలికి వెళ్ళాలి తెలియదు. టీమ్ వాజ్ ఇన్సైడ్ అండ్ బౌన్సెస్ అంతమంది రచ్చ. అప్పుడు ఈ వాజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్.
సో సుకుమార్ గారు కమ్స్, ఇక్కడ నుంచి ఐ వాజ్ స్టాండింగ్ దేర్, హీ సేస్ కమ్ అని చెప్పి చెయ్యేసి తీసుకెళ్తుంటే లైక్ 10-15 కెమెరాస్ ఫాలోయింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ నాట్ మై ప్లేస్, లెట్ మీ గో, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. హీ వాస్ హోల్డింగ్ మీ టైట్. ఆ లోపల తీసుకెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ సరౌండెడ్ హిమ్. సార్ ముందుకు వెళ్ళిపోయారు, నేను ఐ స్టూడ్ ఎట్ ద ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి నెమ్మదిగా టైం పాస్డ్ బై, అలా 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 శిల్పకళా వేదిక వెనకాలకి వెళ్ళిపోయా. ఐ వాజ్ స్టాండింగ్ బిహైండ్, ఐ జస్ట్ వాంట్ టు బీ దేర్. అరే సినిమా అయిపోయింది, నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను దీనికి, దట్ ఈస్ ఆల్ ఐ వాజ్ దేర్. అండ్ టీంలో ఎక్కువ మంది పరిచయం కూడా లేరు బికాస్ ఐ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద షూట్ ఆల్సో. సో ఐ వాజ్ స్టాండింగ్ బిహైండ్ అండ్ దెన్ సడన్లీ సర్ సేస్, హుసేన్ షా కిరణ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆర్ యాంకర్ చెప్పినట్టున్నారు, హుసేన్ షా సుమా గారు చెప్పారు, హుసేన్ కమ్. ఫర్ 2 seconds రిజిస్టర్ అవ్వాలి, నా పేరు చెప్తున్నారా అని చెప్పి. లైక్ దెన్ ఐ వాజ్ లైక్ సార్ జరగండి సార్, హ్యావ్ టు గో దేర్. ఇక్కడ కూడా పిలిచారు, స్టేజ్ ఎక్కాలి, స్టేజ్ ఫియర్ లేదు. When I went onto the stage and saw the people on the other side, that is when I knew how big Tarak Garu was, how big Sukumar Garu was, how big this film is. రాజా సినిమాలో వెంకటేష్ గారు Dude, same moment it was. స్టేజ్ మీదకి మీరు రావాలి అనగానే జనాలందరినీ తప్పించుకుని పైకి వచ్చి, రైట్? ఐ థింక్ ఇట్ వాజ్ రియల్ ఫర్ యూ. మా అందరికీ అది ఒక సీన్. ఇట్స్ అ వెరీ, అప్పటిదాకా తెలియదు, రైటర్స్ ని పిలుస్తారు, స్టేజ్ మీద పిలిచి ఎక్నాలెడ్జ్ చేస్తారు, క్రెడిట్ ఇస్తారు, తెలియదు నాకు అవన్నీ. దట్ వాజ్ మ్యాసివ్ ఫర్ మీ. అండ్ దెన్ అక్కడ నేర్చుకున్నాను కన్నా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఐ హ్యాడ్. వెన్ మీకు మీరే ఫెయిల్డ్, సినిమా ఫెయిల్ అయిన తర్వాత, దట్ ఈస్ వెన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యాడ్ హెల్ప్ మీ అవుట్. అక్కడ నేర్చుకున్నాను నేను. దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ మీ దేర్. అదే నాకు సక్సెస్ విల్ నాట్ టీచ్ యూ ఎనీథింగ్. సక్సెస్ విల్ సే ఈ కరెక్ట్ చేసేవారా, ఇక్కడ దాకా వచ్చావు అని చెప్పి. ఫెయిల్ అయినప్పుడు వెన్ యూ సీ ఆల్ ద మిస్టేక్స్ యూ మేడ్, దానికి ఆల్రెడీ ఎక్కడో పాస్ట్లో రియలైజేషన్ వాట్ టు డూ అనేది. అంటే సింపుల్ థింగ్ వాట్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్. సుకుమార్ గారికి వెళ్ళిన తర్వాత అని అడిగారు, ఎన్ని సీన్లు రాయగలవు రోజుకి నువ్వు? రాస్తాను సార్, ఒక 4-5 గట్టి కూర్చుంటే ఇంకో 7-8 రాసేస్తాను. సరే 10 రాస్తావు అనుకున్నారు రౌండ్ ఫిగర్. అవును రాస్తాను సార్. నెల రోజులు కూర్చొని ఎన్ని రాస్తావా? నెల రోజులు కూర్చుంటే 300 రాస్తాను సార్. అంతేగా 30 అంటే నెల రోజుల్లో నీకు 300 రాసే కెపాసిటీ ఉంది. అంటే 6 నెలల్లో యూ మల్టిప్లై విత్ హౌ మచ్ ఎవర్ 1800 సీన్స్ రాయగలవు. You have the capacity to write 2000 scenes in a span of 6 months, and you have only 60 scenes to show to the people. అంటే ఎలా ఉండాలి నీ ఒక్క సీన్? ఇఫ్ యు హ్యావ్ 500, ఒక్క సీన్కి 10 మార్కులు వేసుకున్నావు అంటే ప్రతి సీన్ 10 కొట్టాలి. యూ డోంట్ హ్యావ్ సెకండ్ ఆప్షన్. నీకు సెకండ్ ఆప్షన్ లేదు, 10తోనే వెళ్ళాలి నువ్వు. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ దెన్. బికాస్ ఒక సీన్కి 5 మార్కులు వేసినప్పుడు ఐ వాజ్ హ్యాపీ. That is when you cannot be happy with a 9.5 also. I can understand. అంటే అది probably first ఇది కనుక there is always a learning. That is a learning. There is always a learning for that, right? ఎందుకంటే he said నువ్వు పేపర్ మీద 100కి 100 లేకపోతే షూటింగ్కి వెళ్ళినప్పుడు 10 తగ్గుతుంది, ఎడిటింగ్కి వెళ్ళినప్పుడు 10 తగ్గుతుంది, ఇంకేదో ప్రాబ్లమ్స్ వల్ల 10 తగ్గుతాయి. సంథింగ్ హ్యాపెన్స్, నేచర్ విల్ నాట్ సపోర్ట్, ఇంకో 10 తగ్గుతుంది. You will definitely end up at 60 or 70 by default. Right. You were standing at 300 before going to shoot. Now you end up at what? 150, 100 is what you ended up at. So it was bound to be not a successful film. So that is one of the things I learned from that man. As a general audience, Kiran, I know you are telling so many times failure అని నేను ఎందుకో యాక్సెప్ట్ చేసుకోలేకపోతాను. ఎందుకంటే నేను నిజంగా ఆ సినిమా అక్కడ డైరెక్ట్గా చూడకపోయాను బికాస్ ఐ వాజ్ నాట్ దేర్ వెన్ ఇట్ వాజ్ రిలీజ్డ్. కాకపోతే తర్వాత నేను యూట్యూబ్లో చూశాను. నాకైతే మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఉండే, ఎంజాయ్డ్, థరోలీ లాఫ్డ్ అండ్ ఇట్ వాజ్ సెన్సిబుల్ అన్నీను. వై డూ యూ థింక్ దట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఆర్ నాట్ అప్ టు ది మార్క్ అని నీకు ఎందుకు అనిపించింది? అది ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీకు మీరే మాకు నేనే. సినిమా చేసినప్పుడు ద మోస్ట్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మేకర్, యాజ్ అ టెక్నీషియన్స్, అంత రెస్పాన్సిబిలిటీ ఇస్ టు మేక్ ష్యూర్ ద ప్రొడ్యూసర్ ఇస్ హ్యాపీ. ఓకే. పెట్టిన డబ్బులు అంటే ఇందాక అనుకున్నట్టు ఆ ప్రొడ్యూసర్ ఒక మనిషి మొహం చూసి వాడిచ్చే 2 గంటల నరేషన్ విని వాడిచ్చే 120 పేజీలో 130 పేజీలో స్క్రిప్ట్ చూసి హీఈస్ రెడీ టు పుట్ ఇన్ couple of lakhs to couple of crores. ఓకే.
సో హీస్ అది గ్యాంబుల్ కూడా కాదు, ఇట్స్ నాట్ ఎవన్ గ్యాంబుల్. ఈ టాస్ చేసినప్పుడు ఇది పడుతుంది అన్నప్పుడు గ్యాంబుల్ అవుతుంది, కానీ అవును, హీస్ జస్ట్ బిలీవింగ్ ఆన్, ఈస్ కంప్లీట్లీ ట్రస్టింగ్ ఒక మనిషిని నమ్మి తీసుకొచ్చినప్పుడు when it does not translate to the money that was put in to money that was returned, that is definitely a failure. నువ్వు కొంచెం లేట్గా, అంటే మనం చాలా ముందు పుట్టేసాం అనుకున్నాం, ఒక 10 years అది అలా పుట్టుంటే ప్రాబబ్లీ ఇప్పుడు మళ్ళీ యూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద షార్ట్ ఫిల్మ్స్ అని అనుకుందాం. ఓకేనా? అంటే టెక్నాలజీ మారింది, అప్లోడ్ స్పీడ్ మారింది, బఫరింగ్ స్పీడ్ మారింది, అన్నీ మారినాయి కదా. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసే ఛాన్స్ కానీ నీకు వస్తే దానికంటే ఇంకా ఎరగొట్టేస్తావా, లేకపోతే ఇప్పుడు జరిగిన దానికంటే ఇప్పుడు చూస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కానీ సిరీస్ కానీ ఏమనిపిస్తుంది నీకు? ఐ డోంట్ నో, అంటే అవే చేస్తానేమో. వాట్ ఎవర్ ఐ మేడ్ దెన్ ఐ థింక్ ఐ స్టిల్ మేక్ దోస్, బికాస్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ ఐ కన్జ్యూమ్ దెన్ అండ్ నౌ ఆర్ సిమిలర్. రెండు ఒకేలా ఉన్నాయి, సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాను నేను. ఎవరైనా వాళ్ళ జానర్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఆస్క్ మీ యువర్ ఫేవరెట్ 5 films. ఓకే, ఫస్ట్ 5 films, ఫేవరెట్ 5 films చెప్పమని చెప్తే మీకు వాళ్ళ జానర్ ఏంటో అర్థమైపోద్ది. వాట్ జానర్ దట్ హీ లైక్స్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ జానర్ హీ వాంట్స్ టు మేక్. అదే క్వశ్చన్ నేను నిన్ను అడిగితే వాట్ ఫేవరెట్ 5 films ఏంటి అని? Ocean's 11 will be one of my favorites. Lucky Numbers 11 will be one of my favorites. నాకు మిర్చి సినిమా చాలా ఇష్టం. అవునా? మిర్చి సినిమా చాలా ఇష్టం. నాకు బిజినెస్ మ్యాన్ సినిమా వితౌట్ ద సాంగ్స్ చాలా ఇష్టం. ఐ జస్ట్ స్కిప్ ద సాంగ్స్ అండ్ అది నాకు బ్రేక్లా అనిపిస్తుంది. బిజినెస్ మ్యాన్ సినిమా చాలా ఇష్టం. అండ్ సస్పెక్ట్ ఎక్స్ మూవీ చాలా ఇష్టం. సో అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కమర్షియల్. ఈ రెండు బిజినెస్ మ్యాన్ రెండు కమర్షియల్ పక్కన పెట్టినా all of them have that adrenaline highs and friendship that is there, a bond between friends and all this stuff. Ocean's 11 is more the romance and a smart film. అన్నిట్లోనూ స్మార్ట్నెస్ ఎలాగో ఉంటుంది అండ్ ఇంటెలిజెంట్ ప్లే బేసిక్లీ. నా ఫ్యామిలీ సేఫ్ అన్నప్పుడైనా, బిజినెస్ మ్యాన్ హౌ హీ అవుట్ స్మార్ట్స్ దోస్ పీపుల్ అయినా, హౌ ఓషన్స్ అవుట్ స్మార్ట్స్ ద విలన్ అయినా సరే, ఆర్ హౌ ద ప్రొఫెసర్ అవుట్ స్మార్ట్స్ ద గెలీలియో అయినా ఇన్ సస్పెక్ట్ ఎక్స్. ఎవ్రీవేర్ ఆ ప్లే నాకు ఇష్టం. అండ్ అందుకే నా కథలన్నీ ఆ ప్లేలోనే, దట్ ఈస్ వాట్ మై జానర్, సో దట్ ఈస్ వాట్ మై ఫేవరెట్ మూవీస్ ఆర్. గో బ్యాక్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్స్ అగైన్ అండ్ అగైన్. అండ్ ప్రాబబ్లీ నాన్నకు ప్రేమతో తర్వాత వాట్ వాజ్ యువర్ జర్నీ లైక్? నాన్నకు ప్రేమ తర్వాత వి వెంట్ బిజీ విత్ మై ఫిల్మ్ రిలీజ్, మీకు మీరే దాంట్లో అయిపోయాం. అండ్ యూ హోప్ఫుల్ విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది, థింగ్స్ ఇస్ గోయింగ్ టు బి, మీకు మీరు ఆడేస్తుంది, ఇట్ విల్ డూ గుడ్ అండ్ దెన్ విల్ డూ నెక్స్ట్ ఫిల్మ్స్, ఇలా చేస్తాము అని చెప్పి. వన్స్ ఇట్ డిడ్ నాట్ డూ వెల్, ఇమీడియట్లీ అర్థమైపోయింది. రిలీజ్ అయిన 2-3 daysకి అర్థమైపోయింది. నెక్స్ట్ వీక్ ఐ లెఫ్ట్, వెళ్ళిపోయాను. ఐ వాంటెడ్ టు క్లియర్ మై హెడ్. ఐ లెఫ్ట్ ద కంట్రీ వదిలేసి వెళ్ళిపోయాను. ఐ థింక్ ఐ వెంట్ టు జపాన్ వెళ్ళిపోయాను. సెకండ్ ఈ ఫ్రైడే రిలీజ్ అయిందంటే నెక్స్ట్ సండేకి జపాన్ వెళ్ళిపోయాను. ఐ స్టేడ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 15-20 days. కపుల్ ఆఫ్ కాల్స్ అండ్ ఆల్ ద స్టఫ్ తప్పితే పెద్ద లేదు. బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళగానే రియాలిటీ చెక్ వచ్చేసింది నాకు. బ్యాక్ వచ్చిన తర్వాత వెంట్ బ్యాక్ టు సుకుమార్ సార్ అండ్ సెడ్ ఐ వాంట్ టు వర్క్, నేను నేర్చుకుంటా. ఓకే, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ, నాకు ఇంకా క్రాఫ్ట్ లేదు. సో అదే రియాలిటీ చెక్ని డిసిషన్ మేకింగ్, వాట్ డిసిషన్స్ ఐ మేడ్ ఇస్, లేదు నేను నేర్చుకోవాలి అని చెప్పి ఐ స్టార్ట్ వర్కింగ్ విత్ కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద స్టఫ్, రైటింగ్ దీంట్లో. వారి దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఒకటి ఉంటుంది. ఐ లెర్న్ కపుల్ ఆఫ్ థింగ్స్, I unlearned couple of things. I decided not to learn these things from couple of people. And then ఎంత తిరిగినా సరే మళ్ళీ పిచ్చి గూటికే వస్తుంది అంటారు కదా, అలా మళ్ళీ సుకుమార్ గారి దగ్గర చేరి, సార్ అయితే లేదు సార్ నాకు, నేను మీతోనే వర్క్ చేస్తా అని చెప్పి ఐ స్టేట్ బ్యాక్ విత్ హిమ్. ఐ డిడ్ ఎ డాక్యుమెంటరీ చేశాను నేను. ఓకే, బాపినేడు గారు కలిశారు. దే వాంటెడ్ 24 episodes. So we started writing a series called Charlie, investigative series. And each episode is solving one crime. All the 24 episodes put together is one big story. So what happened was, our writing process lo, we wrote 3 episodes. First episode, bad guy. Second episode, better bad guy. Third episode, inka better bad guy. 7th, 8th episode, greatest bad guys వస్తున్నారు.
Then we stopped writing and we said, కాన్షియస్గా ఆపేసి we celebrating the bad guys more. ఓకే. వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం అని చెప్పి we started trying to get in touch with prison DGP అనమాట. ఆయన దగ్గరికి వెళ్తే we said we want to visit the prisons, we want to understand the psyche, we want to understand them, give us permission to shoot there, documentary చేస్తాము. So he said, yeah, how many days do you need? What did we know? We said we want 4 days or 5 days. Then go ahead, permissions ఇస్తాను వెళ్ళండి అని చెప్పి. లోపలికి వెళ్ళిన తర్వాత we realized 2,000 people, prisoners, hardcore criminals, life sentence prisoners. It was a very weird space, very wrong space to be in, heavy amount of negative energy. You're locked inside the walls and all this stuff. You feel yourself a prisoner. And that was very suffocating అనమాట. అంటే మనకు సినిమాల్లో చూపించినట్టే ఉంటుందా అది కూడా? ఆల్మోస్ట్ దగ్గర లేదు లేదా? లేదు అస్సలు ఉండదు. జైలు, నేను ఫస్ట్ టైం జైల్లో ప్రిమిసెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. నేను ఇక్కడ కూర్చొని రాసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్ 1,000 people or huge number of people are making sure the garden is beautiful. Just the garden. ఎంత అందంగా ఉంటుంది అది. మ్యాసివ్ స్పేస్, ఎవ్రీథింగ్ ఇస్ గ్రూమ్డ్, ఆల్ దట్ మొక్కలన్నీ గ్రూమ్ అయి ఉన్నాయి, పూలన్నీ ద బ్లాసమింగ్, పక్కన ఫార్మింగ్ అవుతుంది, ఒక పక్కన జనాలు వండుకుంటున్నారు, ఇంకో పక్కన జనాలు బేకరీ ఉంది, ఇంకో పక్కన ఇది ఉంది. ఐ వాజ్ లైక్ ఏంటి హ్యాపీ ప్లేస్ లాగా ఉంది ఇది అని చెప్పి. నేను అనుకున్న జైలు కాదు ఇది. అసలు మన సినిమాలో చూపించిన జైలు కాదు, రియల్ కూడా అలా ఉండదు. అట్లీస్ట్ మన చర్లపల్లి జైల్ ఇస్ నాట్ లైక్ దాట్. ఐ వాజ్ లైక్ అమేజ్ అనమాట, వాట్ ఈస్ దిస్, ఇలా ఉంది ఏంటి అని చెప్పి. బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్. రూమ్స్ మనకు సినిమాలో చూపిస్తారు, బాత్రూమ్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, వాళ్ళు పడుకునే కెపాసిటీ ఇస్ హారబుల్. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. It was a big massive room as big as this, and 25 people, 20 to 20 people will sleep. Everybody had their cot అంటే దుప్పటి, తలగడ, వాళ్ళకంటూ సామాన్లు, వాళ్ళ బట్టలు 2 జతలే ఉంటాయి, అవి పెట్టుకోవడానికి మినిమం స్టఫ్. బాగానే ఉంది కదా, ఇస్ వాట్ మై అండర్స్టాండింగ్ ఇస్. బట్ దెన్ ఓకే, కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో జైల్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక చిన్న డోర్ ఉంటుంది. డోర్లోకి ఎంటర్ అవ్వగానే యూ హ్యావ్ టు బెండ్ డౌన్ అండ్ కమ్ ఇన్ సైడ్. మన ఫోన్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్కడ నుంచి ఒక 30 steps ఉంటాయి. అక్కడ రెండో డోర్ ఉంటుంది, దట్ ఈస్ ద ఎంట్రన్స్ ఇంటూ యువర్ ఎంటరింగ్ ఇంటూ ద జైల్. సో ఆ డోర్ తీస్తారు, లోపలికి వెళ్ళాలి. సో ఈ రెండుకి తాళాలు వేసి ఉంటాయి. ఈ తాళాలు రెండు ఒక సెంట్రీ దగ్గరే ఉంటుంది. ఒక వార్డెన్ అంటారా, సెంట్రీ అంటారా, ఆయన దగ్గర ఆఫీసర్ దగ్గరే ఉంటుంది. సో ఈ తాళం వేసి నడుచుకుంటూ అటైపు వెళ్ళి ఆ తాళం ఓపెన్ చేస్తారు, లోపల తీసుకొస్తారు. ఆ తాళం వేసి మళ్ళీ ఇటు వచ్చి ఇటు ఓపెన్ చేసి ఇటు పంపిస్తారు. లోపలికి వెళ్ళిపోయాం, ఎవ్రీథింగ్ వాజ్ నైస్, జనాలు ఉన్నారు, అండ్ గుడ్ లుకింగ్ పీపుల్, ఫిట్ పీపుల్. పొద్దున్న 5 గంటలు లేస్తారు, సాయంత్రం 6 గంటలు 7 గంటలు పడుకుని పోతారు, ఫుడ్ తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, పని చేసుకుంటారు. అందరు ఫిట్గా ఉన్నారు, మొహంలో గ్లో ఉంది. ఐ వాజ్ లైక్ ఏంట్రా ఇది కాదు కదా నేను చూసింది, దిస్ ఇస్ నాట్ హౌ ఐ ఇమాజిన్. బట్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ we were inside looking at people and all this. So the young people, నెమ్మది కథలు తెలుస్తున్నాయి అనమాట, క్రైమ్స్ దే హ్యావ్ డన్. ఇట్ వాస్ గెటింగ్ స్కేరియర్. అవి ఎలాంటి ప్రపంచంలోకి వచ్చేసాం, భయం వేస్తుంది అనమాట. అయిన తర్వాత వీ కేమ్ బ్యాక్, బయటికి వెళ్ళాలి, చెక్ ద ఫోన్ చెక్ చేసుకోవాలి అంతే. అంతకన్నా పెద్ద పీకేది ఏం లేదు. ఫోన్లో మేబీ 2 missed calls, ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది అంతే. యూ కమ్ టు ద జైల్ ఎంట్రన్స్, ద ఇన్సైడ్ ఎంట్రన్స్, అండ్ బై టైమ్ వీ కమ్ దేర్, ఆ సెంట్రీ ఎవరినో బయటికి లోపల పంపించేసి తాళం మీద అటైపు వెళ్తున్నాడు. So it will take him exactly 30 seconds to reach from this door to that door, 1 minute at the max to bring everybody inside, 30 seconds to come back. We're talking about 2 minutes before the door opens and I go inside. That 2 minutes was hell. 2 minutes was suffocating. I was like, భయ్యా తెలియకుండా లోపల నుంచి అందరం కూడా భయ్యా ఒక్క తలుపు తీసే భయ్యా ప్లీజ్ భయ్యా అంటే. దట్ jail is, Bhaskar sir was the superintendent sir అక్కడ. He says they're not here, they're not here for punishment. They are here as punishment. ఓకే. వాళ్ళ ఫ్రీడమ్ కర్టైన్ చేయడమే బిగ్గెస్ట్ ఆఫ్ పనిష్మెంట్స్ అని చెప్పి. నాకు 2 minutes ఫ్రీడమ్ కర్టైన్ అయిపోయేటప్పటికీ నేను సఫికేట్ అయిపోయాను. అలాంటిది డే ఇన్ డే అవుట్ పీపుల్ ఆర్ ఇన్సైడ్ నాట్ నోయింగ్ వాట్ ద వరల్డ్ అవుట్ సైడ్. దట్ ఈస్ సంథింగ్ మర్చిపోలేను నేను. ఇంటికి వెళ్ళి ఆఫ్టర్ స్పెండింగ్ ద హోల్ డే దేర్, ఇంటికి వెళ్ళి ఐ లాక్ మై సెల్ఫ్ ఇన్ ద రూమ్ అండ్ ఐ క్రైడ్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. ఎందుకు ఏడుస్తాను కూడా తెలియదు. ఐ హ్యావ్ నో క్లూ వై. అంటే సో మచ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ, ఇంతమంది నెగిటివ్ ఎనర్జీ అలా
ఓరా నడుస్తూ ఉంటే 2,000 మంది అలా ఉంటే కామన్ మ్యాన్ షాటర్ అయిపోతాడు. అండ్ దెన్ గ్యాదర్డ్ ఆల్ ద కరేజ్, కేమ్ అవుట్, ఐ సెడ్ నేను చెయ్యాలి ఇది. We went back, started reading all the case files and all this stuff. We picked our marks, వీళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చు అని చెప్పి we submitted to DG సార్ ఆర్ సూపరింటెండెంట్ సార్, వాళ్ళందరికీ సబ్మిట్ చేసి వాళ్ళు పర్మిషన్స్ తీసుకుని వాళ్ళందరూ మాకు ఒక రూమ్ ఇచ్చేసారు పైన, వాచ్ టవర్లో పైన రూమ్ ఇచ్చారు, అక్కడ we did the documentary. కానీ క్యాచ్ ఇస్ యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్ మనం ఆ వీడియోస్ని పబ్లిక్ పోడియంలో పబ్లిక్ దీంట్లో పెట్టలేము. I can talk about it, but I cannot put them on the this thing because they're all life sentence prisoners. So talking to them, I think learned so much, understood so much. And when I was going inside, first day tarvata I thought I'll meet the lowest of intakanna దిగజారిపోయిన మనుషుల్ని కలుస్తాను, the lowest form of human kind ని కలుస్తాను అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత I met beautiful people, extremely bad people ని కలిశాను, extremely honorable people ని కలిశాను, అండ్ ద ఆఫీసర్స్ హూ ఆర్ వర్కింగ్ దేర్ వాళ్ళ కష్టాలు చూశాను. అండ్ ఐఎమ్ లైక్ ఎలా చేస్తారా బాబు వీళ్ళు అంటే 2,000 మందిని హోల్డ్ చేయడానికి హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆఫీసర్స్ విత్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్ ద స్టఫ్, ఎస్, బట్ దెన్ దే హ్యావ్ డీల్ విత్ దోస్ పీపుల్ ఎవ్రీ డే. వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, internal conflicts ఉంటాయి. ఈ ప్రాసెస్ లో have you seen that they're regretting for what they have done? A lot of them Okay. a lot of them regret, and there are people who don't accept it. Regret ఉంది కానీ on the wrong side of the regression ఉంటుంది. ఓకే, సో అంటే అందులో చాలా మంది సెకండ్ ఛాన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. గివెన్ ఏ ఛాన్స్ I will change myself or something like that. అదే అంటున్నా, these people the moment they regret they don't want a second chance. That is the point of regret కదా. ఓకే, నాకు సెకండ్ ఛాన్స్ కావాలి అంటే నేను యాక్సెప్ట్ చేయట్లేదు నేను తప్పు చేసినట్టు. నేను నాకు సెకండ్ ఛాన్స్ వస్తే బాగా చేస్తానేమో కాదు, నేను తప్పు చేశాను, దిస్ ఇస్ ఐఎమ్ రిగ్రెటింగ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ డిజర్వ్. ఐ గాట్ అ కాంటాక్ట్ ఫ్రమ్ తిరుపతిలో లీడ్ దొరికింది. తిరుపతి అలిపిరి పక్కన కపిల్ తీర్థం పక్కన ఉంటుంది. ఐ వెంట్ దేర్ అండ్ ఐ మెట్ దోస్ పీపుల్ అండ్ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ రెడ్ శాండల్వుడ్. ఓకే, ఆ రెడ్ శాండల్వుడ్ మీద వెంట్ ఆన్ టు మీట్ కపుల్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్తో మొదలుపెట్టి అక్కడి నుంచి వెంట్ ఆన్ టు మీట్ ద ఫారెస్ట్ ఆఫీసర్స్, వెంట్ ఆన్ టు మీట్ వాళ్ళు అరెస్ట్ చేసిన ప్రిజనర్స్ దగ్గర నుంచి అలా ఇంకా ఆ సిండికేట్ హెడ్స్ ఇంకా ఎవ్రీవేర్ ఎక్కడ దొరికితే అక్కడ అనమాట. అలా కెప్ట్ ఆన్ రీసెర్చింగ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. వీ హ్యాడ్ గుడ్ మెటీరియల్ అండ్ దట్ మెటీరియల్ హెల్ప్ అస్ అ లాట్ టు మేక్ పుష్పకి హెల్ప్ అయింది. సో అందుకే ఐ డిడ్ ద స్క్రీన్ ప్లే ఫర్ పుష్ప అండ్ రీసెర్చ్ ఫర్ పుష్ప. అయితే స్క్రీన్ ప్లే I was more proud of the research. Right. Because I did spent almost 1 year on the research. అది ఇన్వాలంటరీలీ జరిగిందా రీసెర్చ్ అన్నది, లేకపోతే అవుట్ ఆఫ్ ప్లాన్ అంటే ఈ టీమ్ లో ఆ స్టోరీ నడుస్తుంది కనుక ఐ హావ్ టు డూ రీసెర్చ్ అని జరిగింది? లేదు, ఇన్వాలంటరీ కాదు, కాన్షియస్ గానే వెళ్ళాం. ఓకే, we had this idea. Okay. So sir said why don't we explore this idea. I had a contact ఉంది సార్, వెళ్ళిపోయాను. ఓకే, సో కాంటాక్ట్ దొరికింది, I'll go అంటే వెళ్ళిపో అన్నారు. I left off, వెళ్ళిపోయాను కంప్లీట్గా. అండ్ అది one led to another అలా వెళ్తూ వీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఆ లోకల్ పాలిటిక్స్ ఏంటి, లోకల్ రిఫ్ట్స్ ఏంటి, తిరుపతిలో అయ్యే ఇదేంటి, ఆల్ ద స్టఫ్, వాళ్ళ మేనరిజమ్స్ ఏంటి, అన్నీ అలా ఒక్కొక్కటి. అండ్ దెన్ సార్ వచ్చారు, సార్ స్పెండ్ సమ్ టైమ్ దేర్, సో హీ సా దోస్ థింగ్స్ అండ్ ఆల్ ద స్టఫ్. సో అలాగా నెమ్మదిగా ఇట్ హెల్ప్ అస్. సో ఎన్ని డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తావు వెన్ యూఆర్ వర్కింగ్ ఫర్ పుష్ప? ఏ క్రాఫ్ట్స్ లో? రీసెర్చ్ లో, ఓకే, రైటింగ్ లో. రైట్. సో అదే నాకు పుష్ప రిలీజ్ అవుతున్నప్పుడు సార్ వాజ్ లైక్, నేను పేరు ఇలా వేస్తాను చూడు అన్న. హీ డిడ్ంట్ టెల్ మీ వాట్ హీ వాజ్ గివింగ్. ఐ సెడ్ నాకు రీసెర్చ్ కావాలి సార్ అన్న. స్క్రీన్ ప్లే రాసావు కదా అన్న. సార్ రీసెర్చ్ కావాలి సార్. హీ వాజ్ లైక్, అందరికీ అర్థం కాదా రీసెర్చ్ అంటే? People will not understand, not everyone will understand what research is. A bunch of filmmakers would understand, bunch of producers might understand, but not everybody would understand what research is. Screenplay వస్తే నీకు వాల్యూ పెరుగుతుంది, టేక్ ఇట్, తీసుకో, రీసెర్చ్ మాత్రం పెట్టుకుందాం. దట్ ఈస్ హౌ. అండ్ 2కి కూడా సేమ్ థింగ్, లేకపోతే 2కి వాట్ వాజ్ యువర్ కాంట్రిబ్యూషన్? See, when we wrote, కోవిడ్ ముందు రాసాం కదా. Okay. కోవిడ్ ముందు రాసినప్పుడు ఇట్ వాజ్ నాట్ పుష్ప 1 and 2 for us. ఓకే, we wrote one story, ఒక కథ రాసాం, ఒక కథ రాశారు అంతే. we wrote one story.
అది కోవిడ్ దీనివల్ల కోవిడ్ టైం ఇదైపోవటం వల్ల వేరియస్ అదర్ రీజన్స్ వల్ల అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ దట్ యూ వాంటెడ్ టు షో సో మచ్ టు టెల్ బేసిక్లీ అవన్నీ జ్యూస్ అవుట్ చేసేటప్పటికి వి థాట్ పుష్ప 1 is the first half, పుష్ప 2 will be the మనం మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడుకోవచ్చు. ద థింగ్ ఇస్ దట్ ఫీచర్ ఫిల్మ్ చేసావు, అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసావు, డాక్యుమెంటరీస్, ఇలా రకరకాలుగా. సో అండ్ రైటింగ్ ఆఫ్ కోర్స్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్, స్టోరీ టెలింగ్ అండ్ రైటింగ్, ఇవన్నీ క్రాఫ్ట్స్ చూసుకుంటే సో హుసైన్ షాకిరన్ తను ఎక్కడ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ బెస్ట్ దట్ ఓకే ఐ ఎంజాయ్డ్ దిస్ అ లాట్. ప్లీజ్ డోంట్ గివ్ మీ ఇన్ డిప్లొమాటిక్ ఆన్సర్, నేను అన్ని ఎంజాయ్ చేశానని కాదు, కానీ దెర్ విల్ బి సమ్ ప్లేస్ వేర్ యాక్చువల్లీ యూ ఫీల్ యువర్ సెల్ఫ్, యువర్ సోల్ అండ్ యువర్ డూయింగ్ ఇట్. అది ఎక్కడ? ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఆన్ బీయింగ్ a director. Wow. Okay. Being a storyteller is what, see, writing kuda is everything. Inni mahadkunna sare everything singular point chuste pinnacle is direction only. Ante Direction space lo. Being a director is what I cherish, I enjoy, or that is what my purpose anpistadi. That is where I belong anpistadi. సో శ్రీ హుసైన్ షాకిరన్ గారు, Yes. ఇది ఒక ఇంటర్వెల్ మాత్రమే. ఎందుకనంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ నౌ బికాస్ దేర్ ఇస్ అ సర్ప్రైజ్ హిడెన్ ఫర్ ఆడియన్స్. Yes. కిరణ్ విల్ బి డిస్క్లోజింగ్ విత్ అస్ వెరీ సూన్ వెన్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అన్నది. అప్పుడు దెన్ ప్రాబబ్లీ మనం We'll talk. పార్ట్ టూ రైట్? పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 లాగా శ్రీ హుసైన్ షాకిరన్ గారి పార్ట్ 2 అప్పుడు చేద్దామంటావా? రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ దిస్ ఇస్ మై, you can say it's like a first podcast. Yes, all the best. This is where it's like you're restarting all over again. Exactly, this is a third. You can say it is I like hope this does good. Otherwise, I'm pretty sure you're going to lose your job also. oh yeah, have to do very good. So thank you so much for your time and adagangane oppukunnanduku. Always. And once again, all the best for future whatever is happening. And don't worry, we will be disclosing it very soon. Oka 2-3 నెలల time. Much less. 2-3 నెలల్లోని we will let everyone know about it. Thank you so much, Kiran. Thank you.